హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కువ మటన్ తినమని, నాన్ వెజ్ తినకుండా సతాయిస్తూ ఉంటారు కదా. అరౌండ్ 10 years లోపు పిల్లలు అయితే ఎక్కువ. వాళ్ళ కోసం నాన్ వెజ్ తినడం, వాళ్ళకి ఎస్పెషల్గా మటన్ తినడం అలవాటు చేయడానికి ఈ టైప్లో చేస్తే మాత్రం వాళ్ళు చాలా యమ్మీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇందులో మనం ఆలు యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆలుతో పాటు మెల్లమెల్లగా మటన్ కూడా అలవాటు చేయొచ్చు. ముందుగా 1/2 cup ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఆలు 1/2 kg మటన్కి 1/4 kg ఆలు, 1 kg మటన్కి 1/2 kg ఆలు, ఇట్లా క్వాంటిటీ ఇలా తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఆలుని ఇంకా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం నీట్గా కడిగి చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న ఆలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మటన్తో ఈక్వల్గా కుక్ అవుతుంది కాబట్టి చాలా ఇట్లా మొత్తం స్మాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంచెం ఆలుని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి వేసి కలిపి నూనెలో ఫ్రై చేసుకోండి. ఇందులోకే 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసి నూనెలో ఆలు ఇంకా మటన్ని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇందులో మనం స్పైసెస్ ఎక్కువగా ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ మటన్ మసాలా వేసి చేస్తాము. అంటే ఆయిల్లో కొన్ని స్పైసెస్ వేసి కూడా చేస్తాం కదా, సో అట్లా ఏం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఈజీగా తినేలాగా, అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అలానే మటన్ తినాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా నాన్ వెజ్ ముక్కలు తినకపోయినా ఈ ఆలుకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఆలు కర్రీని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మటన్ వేసి బాగా కలిపిన తర్వాత మటన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 2 minutes మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ని మధ్యలోకి కొద్దిగా స్పేస్ చేసి అందులో 2 టొమాటోస్ మీడియం సైజ్ 2 టొమాటోస్ తీసుకొని ఆ టొమాటోస్ అందులో వేసి దానిపైనే సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్, టొమాటో పైన వేస్తున్నాను నేను సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసుకోండి. కారం 2 teaspoons ఆఫ్ కారం, 2 to 3 పిల్లలు తినేలాగా కారంని అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. ఇలా సాల్ట్ ఇంకా కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. కర్రీకి మొత్తం టమాటా సాల్ట్ ఇంకా కారం బాగా పట్టి మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మీరు కాసేపు నూనె పైకి ఇట్లా తేలేంత వరకు దీన్ని స్లో ఫ్లేమ్ పైన మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 6 minutes వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. పక్కన వేడి నీళ్ళు వేడిగా అంటే హాట్ వాటర్ అనేది మనం కర్రీలో వేసుకోవాలి. హాట్ వాటర్ ఎందుకంటే కూల్ వాటర్ వేసుకుంటే కర్రీ మొత్తం చప్పగా అయిపోతుంది అని అంటారు, అందుకని హాట్ వాటర్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే అరౌండ్ 2 glasses ఆఫ్ వాటర్ నేనైతే యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోనే పెప్పర్, గరం మసాలా పౌడర్ 2 కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ నేనైతే నాన్ వెజ్ కర్రీస్లోకి పెప్పర్ ఎక్కువ వాడతాను, గరం మసాలా కంటే కూడా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇస్తుంది కాబట్టి హెల్త్కి కూడా పెప్పర్ చాలా మంచిది. సో ఇలా 2 వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర ఆకులని మంచిగా నీట్గా సన్నగా తరిగి దాన్ని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి దీన్ని మూత పెట్టుకొని 4 to 5 whistles వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. అంతే,
వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. ఎస్పెషల్లీ నార్మల్గా నాన్ వెజ్ టిఫిన్స్ తింటాం కదా, వడ, పూరి, ఇడ్లీ, దోశ అని వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే టమాటో వేసి ఎక్కువ గ్రేవీ చేసుకున్నాం కాబట్టి దాంట్లో కూడా ఈజీగా తినొచ్చు. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళు మొత్తం కర్రీ తినేసి కొంచెమే పెట్టారు. అందులో మీకు చూపించుదామని చెప్పి నేను తీసుకున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయింది. ఆలూకి మటన్ ఫ్లేవర్ మొత్తం వచ్చి ఆలు కూడా మటన్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంత మంచి యమ్మీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.